శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 70వ సర్గము. జనక మహారాజు తన సోదరుడగు కుశధ్వజుని పిలిపించుట, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్రమును వివరించుట. మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణమున యజ్ఞకర్మలను ముగించెను. తరువాత వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందునితోటి ఇలా అన్నాడు: ఓ మహర్షి, నా తమ్ముడగు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి, పరమధార్మికుడుగా ఖ్యాతికెక్కినవాడు. ఇప్పుడతడు ఇక్షుమతీ నదీ తీరమున గల సాంకాస్య నగరమున నివసిస్తున్నాడు. నలువైపులా బురుజులు గల ఆ నగరమును శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడి ఉన్నవి. ఆ పట్టణము పుష్పక విమానము వలె విస్తృతమైనది, పుణ్యఫలములనిచ్చు అమరావతి వలె సుందరమైనది. అతడు సాంకాస్య నగరము నుండియే నా యజ్ఞమునకు కావలసిన సామగ్రిని పంపి యాగ నిర్వహణకు తోడ్పడ్డాడు. ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెత్త ఉండటం ఎంతైనా అవసరం. అతడును నాతో కూడి పెండ్లి వేడుకలలో పాల్గొని ఎంతో ఆనందించగలడు. జనకుడు శతానందునితో ఇట్లు పలుకుచున్నంతలో కొందరు ధైర్యోత్సాహములు కలవారు అక్కడికి విచ్చేశారు. తరువాత ఆ మహారాజు వారిని ఆదేశించాడు. ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినట్లు జనకుని ఆదేశమును అనుసరించి ఆ దూతలు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకై మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరారు. వారు సాంకాస్య నగరమునకు చేరి కుశధ్వజుని దర్శించారు. తరువాత జనకుని సందేశమును యథాతథంగా ఆయనకు నివేదించారు. మహాబలశాలురైన ఆ దూతలు తెచ్చిన సందేశమును కుశధ్వజుడు సావధానంగా విన్నాడు. జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే మిథిలకు విచ్చేశాడు. పరమధార్మికుడు మహాత్ముడు అయిన జనకుని చూశాడు. ధర్మస్వరూపుడైన జనకునకును శతానంద మహర్షికిని నమస్కరించి అతడు వారి అనుమతిని తీసుకుని రాజోచితమైన శ్రేష్టమగు ఒక దివ్యాసనమును అలంకరించాడు. మిక్కిలి బలశాలురును వీరులును ఆసనములను అలంకరించి ఉన్నవారును అయిన ఆ సోదరులు జనక కుశధ్వజులు ఇరువురును మహామంత్రి అయిన సుధామనుని ఇట్లు ఆదేశించి దశరథుని దగ్గరికి పంపారు. ఓ మహామంత్రి, మిక్కిలి తేజశాలి అయిన ఇక్ష్వాకు వంశజుడగు దశరథుని దగ్గరికి శీఘ్రముగా వెళ్ళుము. అజేయుడైన ఆ మహారాజును ఆయన కుమారులను మంత్రులను తీసుకొని రమ్ము. ఆ మంత్రి దశరథుని దగ్గరికి వెళ్ళి రఘువంశవర్ధనుడైన ఆ మహారాజును దర్శించి ఆయనకు శిరస ప్రణమిల్లి ఇలా నివేదించాడు: మహావీరుడవైన ఓ అయోధ్య ప్రభు, మిథిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను, మీ కుమారులను, గురువులను, పురోహితులను మొదలగు వారిని చూడవేడుకపడుచున్నాడు. మంత్రివర్యుని వచనములను మాటలను విని దశరథ మహారాజు ఋషులు, బంధువులు మొదలగు వారితో కూడి జనకుని దగ్గరకు వచ్చారు. వాక్చతురుడైన దశరథుడు మంత్రులతో, గురువులతో, బంధువులతో కూడి వచ్చి విదేహ ప్రభువుతోటి ఇలా అన్నారు: ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము వారికి గురువు, పూజ్యుడు అయిన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు. ధర్మజ్ఞుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను పొంది మహర్షులందరితో కూడి మా వంశక్రమమును తెలుపగలడు. నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధంగా పలికి ఊరుకున్నాడు. వాక్చతురుడును పూజ్యుడును అయిన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడి ఉన్న జనకునితోటి ఇలా అన్నాడు: అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టాడు. మరీచి సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని వలన సూర్యుడు వివస్వంతుడు జన్మించాడు. సూర్యుని కుమారుడు వైవస్వత మనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు.
మనువు పుత్రుడు ఇక్ష్వాకువు. మొదటి అయోధ్యాపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే. కుక్షి అనువాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతడు సర్వశుభలక్షణ శోభితుడుగా వాసిగాంచాడు. సర్వసద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షిసుతుడు. వికుక్షి సూనుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి, ప్రతాపశాలి. మిక్కిలి తేజస్వియు పరాక్రమశాలియు అయిన అనరణ్యుడు బాణుని తనూజుడు. అనరణ్యుని ఆత్మజుడు పృథువు. పృథువు యొక్క సుతుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. మాంధాతాను చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. సద్గుణ సంపన్నుడైన సుసంధి మాంధాత సుతుడు. ధ్రువసంధి ప్రసేనజిత్తు అను ఇరువురును సుసంధి పుత్రులు. ధ్రువసంధి సుతుడు భరతుడు. అతడు మహాయశస్వి. మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనూజుడు. శూరులైన హైహయ తాళజంగు శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులయ్యారు. అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యాన్ని విడిచిపెట్టిపోయాడు. రణరంగమున బలములన్నీయు దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్పర్వతమునకు చేరి భృగుప్రశ్రవణమున నివసిస్తూ అచ్చటనే అతడు కాలధర్మం చెందాడు. అసితుడు మరణించినప్పటికే అతని 2 భార్యలను గర్భవతులై ఉన్నారు. ఆ ఇరువురిలో ఒక రాణి తన సవతి గర్భమును నశింపచేయుటకై ఆమెకు విషాహారాన్ని ఇచ్చింది. ఆ సమయమున భృగు మహర్షి కుమారుడైన చవనముని పర్వతరాజమైన హిమవంతముపై గల ఆదరంతో అక్కడికి చేరాడు. అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాళింది పుత్ర సంతానమును కోరుచున్నదై దివ్యవర్చస్సు గల చవనునకు నమస్కరించింది. ఆ కాళింది ఆ మహర్షిని శరణుజొచ్చి ఆయనకు సేవలు చేయసాగింది. అప్పుడు పుత్ర సంతానమును కోరుచు తనకు సేవలు చేస్తున్న ఆ రాణితోటి ఆ విప్రుడు ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్మురాలా, త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగుతాడు. అతడు మహాబలశాలియు మిక్కిలి పరాక్రమవంతుడును గొప్ప తేజోమూర్తియు అవుతాడు. ఓ తల్లి, అతడు సర్వశక్తి సంపన్నుడు. నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమీయూ చెయ్యజాలదు. శోకింపకుము. పతిమృతికి శోకించుచున్నదియు పతివ్రతయు రాకుమారియు అయిన ఆ అసితుని భార్య చవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలై ఒక పుత్రుణ్ణి కంది. కాళిందీదేవి గర్భవిచ్చిత్తికై ఆమె సవతి ఆమెకు గరమును విషాహారమును ఇచ్చి ఉంది. గర అంటే విషము. విషప్రయోగానంతరము పుట్టినవాడు కావున అతడు సగరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కాడు. సగరుని కుమారుడు అసమంజుడు. ఆయన సుతుడు అంశుమంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుని కుమారుడు. భగీరథుని తనయుడు కకుత్సుడు. అతని తనూజుడు రఘుమహారాజు. రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు. అతడు వశిష్ఠుని శాపము వలన నరమాంసభక్షకుడై రాక్షసుడయ్యాడు. అందులకు ప్రతీకారంగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలములను చేతబట్టాడు. భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై చల్లుకునుట వలన అతనికి కల్మషపాదుడు అనే పేరు ఏర్పడింది. అతని కుమారుడు శంఖణుడు. శంఖణుని పుత్రుడు సుదర్శనుడు. ఆయన సుతుడు అగ్నివర్ణుడు. అతని తనూజుడు శీఘ్రగుడు. శీఘ్రగుని సూనుడు మరువు. మరువు యొక్క ఆత్మజుడు ప్రశుశ్రుగుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహుష మహారాజు అంబరీషుని తనయుడు. నహుషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనూజుడు అజుడు. అజిమహారాజు పుత్రుడే దశరథుడు. రామలక్ష్మణులు అను సోదరులిరువురును ఈ దశరథ మహారాజు యొక్క తనయులు. ఇక్ష్వాకు రాజవంశము మొదటి నుండి అతి పవిత్రమైనది. ఆ వంశమున జన్మించిన రాజులందరూ పరమధార్మికులు, వీరులు, సత్యసంధులు,
ఓ రాజా, ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీతా ఊర్మిళలను ఇచ్చి వివాహము జరిపించుట ఎంతేనే యుక్తము. వంశవైభవము వలనను సద్గుణ సౌశీల్యముల చేతను ఈడు జోడులను బట్టియు ఈ రాజకుమారులను మీ కుమార్తెలను పెండ్లి ఆడుటకు పరస్పరము తగినవారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 70వ సర్గము సంపూర్ణం. శుభం.